ఫ్రెండ్స్ నేను మీకు కొన్ని ఈరోజు నాణాలు అయితే చూపిస్తాను. ఏంటంటే అవి ఇప్పటి కాలంలో ఉండే నాణాలు అయితే కాదనమాట. అవి శాతవాహనుల కాలంలో ప్రాచుర్యం పొందినటువంటి నాణాలు అన్నమాట. గట్టిగా చెప్పాలంటే మన శ్రీముఖుని కాలంలో వాడినటువంటి నాణాలే ఇప్పుడు నేను మీకు చూపించబోయే నాణాలు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. సో మీ అందరికీ తెలుసు. సో రీసెంట్లీ మనం కోటిలింగాలు పోయినాం అండ్ అట్లనే మల్లన్నపేట కూడా పోయిన వీక్ అయితే కవర్ చేసామని. సో అయితే మేము ఎవరెవరో పోయినామంటే నేను మా కో యూట్యూబర్ నితిన్ అయితే ఇద్దరం కలిసి అయితే వెళ్ళాం. సో వెళ్ళిన తర్వాత అక్కడ సో కోటిలింగాలకు వెళ్ళిన తర్వాత సో మాకు తెలిసిన విషయం ఏంటిదంటే అక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో తవ్వకాలు అయితే ఆర్కియాలజిస్టులు అయితే జరిపారు. సో తవ్వకాలు జరిపినప్పుడు ఏంటిదంటే కొన్ని కాయిన్స్ అయితే బయటపడ్డాయి. సో 10ల సంఖ్యలో కాదు కొన్ని 100ల సంఖ్యలో కాయిన్స్ అయితే బయటపడ్డాయి. సో అవి కొంతమంది ఏమో అంటే కరీంనగర్లో ఉన్నటువంటి మన మ్యూజియంకి తీసుకెళ్ళారు. ఇంకొంతమంది అయితే ఏం చేశారంటే కొంతమంది దాచుకున్నారు. ఎట్లా అంటే సో వాళ్ళ చుట్టుపక్కల ప్రాపర్టీస్ ఉంటారు కదా, సో వాళ్ళకైతే దొరికాయి అన్నమాట కనబడు కానీ. సో ఆ తవ్వకాలలో కొంతమంది ప్రజలకు కూడా దొరికాయి. సో వాళ్ళు కూడా కొంతమంది భద్రపరుచుకున్నారు. సో ఈ విషయం మాకు వెళ్ళిన తర్వాత కొంతమంది ద్వారానైతే మాకు తెలిసిన తర్వాత ఆ అంకుల్ ఇంటికి అయితే వెళ్ళాం. తెలిసిన ఇంకో విషయం ఏంటిదంటే కాయిన్స్ తవ్వకాల్లో బయటపడ్డ కాయిన్స్ కూడా ఒక ఆయన దగ్గర ఉన్నాయట. వాళ్ళ ఇంటికి వచ్చినాం, తీసుకురావడానికి వెళ్ళారు. ఓకే, వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. ఆ అంకుల్ ఇంటికి వెళ్ళిన తర్వాత సో మేమైతే వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో అంకుల్ మీ దగ్గర ఇట్లా ఉన్నాయట కదా అని చెప్పేసి అంటే సరే ఉన్నాయి, బట్ మాకైతే సో మా పేరు కానీ సో మా డీటెయిల్స్ కానీ ఎవరికి కానీ తెలియకూడదని సో వాళ్ళైతే మా దగ్గర మాట తీసుకున్నారు. సో మేము ఇచ్చిన మాట ప్రకారంగా సో మేమైతే చెప్పాం మీ డీటెయిల్స్ కానీ దేని గురించి కానీ మేమైతే బయట పెట్టాం. ఎందుకంటే పెట్టినట్టయితే సో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుండి ప్రెజర్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళకైతే వస్తాయి. ఎందుకంటే సో గవర్నమెంట్ ప్రాపర్టీ లాగా అది వాళ్ళు భావిస్తారు కాబట్టి సో ప్రాపర్టీ ఇది వీళ్ళ ప్రాపర్టీలో దొరికినటువంటి ఈ కాయిన్స్ కానీ ఏదైనా కానీ కూడా సో మీ అందరికీ ఒక రూల్ అయితే తెలుసు. సో ల్యాండ్ మనదే, బట్ ల్యాండ్లో దొరికినటువంటి ఏ ప్రాపర్టీ కూడా సో మనదై ఉండదు. సో అది గవర్నమెంట్కే చెందుతుంది కాబట్టి సో అందుకని చెప్పేసి సో వాళ్ళైతే ఆయన దగ్గర చాలా ఉండేవి అట. ఎట్లాంటి ఇప్పుడు మేము పోయిన అంకుల్ ఉన్నారు కదా, మీకు ఇప్పుడు అక్కడ ఆయన ఒక బుక్ లాగా దాచుకుని ఉన్నారు చూసిరా. సో అంకుల్ దగ్గర చాలా ఉండేటినట. సో ఎక్కడి నుంచో సో మాసుండి యూట్యూబర్లు వచ్చి కొంతమంది తీసుకెళ్ళిరట. సో ఈయనకు వీటి విశిష్టత తెలియకముందు ఏం చేశారంటే కొంతమంది ఫ్రీగా పట్టుకెళ్ళిన తర్వాత ఇంకొన్ని రోజులకు అందరు ఏం చేశారు, ఫ్రీగా ఎందుకు ఇస్తావు, పైసలు తీసుకో, ఎన్నో కొన్ని తీసుకో. ఇక అందరు వచ్చి అడిగేసరికి అతను నిరాకరించేసరికి డబ్బులు తీసుకున్నట్టు తీసుకున్నారు. సో డబ్బులు కూడా ఇచ్చేసిండు. కొన్ని అతనికి లాస్ట్కి ఈ కాలంలో ఈ శాతవాహనుల కాలం అంటే ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇన్ని 100ల సంవత్సరాలు అవుతుందన్న తర్వాత అతను అబ్బారు కొడుక వీటిని వదులుకోవద్దని చెప్పేసి ఆయననైతే ఏం చేసిందంటే సో ఒక బుక్ లాగా తయారు చేసుకొని అందులోనైతే భద్రపరుచుకున్నాడు. సో మేము ఇక్కడ మీరు చూసినట్టయితే సో మేము అక్కడ పట్టుకొని కూడా చూసాం. మీకు అక్కడ ముద్రలు అయితే మీరు స్పష్టంగా మీకు కనబడుతూ ఉంటుంది. సో మీకైతే మీరు చూడాలనుకుంటే మాత్రం మీరు కరీంనగర్ మ్యూజియంకి వెళ్ళే చూడాలి, లేదంటే మాత్రం సో బయటనైతే మీకు ఎక్కడ సో మేమైతే అడ్రస్ కూడా పెట్టాం. అండ్ ఇంకొకటి సో మీరు చూడాలనుకున్నా చూడలేరు. సో అది రహస్యంగానే ఉంటుంది. బట్ మీరు చూడాలనుకుంటే సో యూట్యూబ్లో అండ్ ఇంకొకటి బయట కరీంనగర్ మ్యూజియంలోనైతే చూడడానికి ఉంటుంది. సో నెక్స్ట్ దేనికైతే కూడా అలో లేదు. సో మీకు వీడియోనైతే నచ్చింది అనుకుంటున్నాను. సో ఇది కొంచెం చిన్న వీడియోనే, బట్ ఏంటంటే మేము పర్టికులర్గా సో ఈ కాయిన్స్ కోసం అయితే వెళ్ళలేదు కదా. సో మేము గుడిలోనే ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసిన మ్యాటర్ని ఒక చిన్న 2 క్లిప్స్ లాగా తీసుకొని వచ్చాము. సో తీసుకొచ్చిన తర్వాత జరిగిందే ఇదన్నమాట. సో వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో మన శాతవాహనుల కాలం నాటి కాయిన్స్ మీకు ఎలా అనిపించినాయో కింద కామెంట్ చేసేయండి. సో అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాయ్స్. నమస్తే.